అందరికీ నమస్కారం అండి. దొంగ స్వాముల వారు అనే ఒక మంచి కథ తెలుసుకుందాం. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు. మంచి వాళ్ళని మోసం చేయడం అంటే వజ్రాన్ని విసిరి రాయిని తీసుకోవడం లాంటిది. తమిళ దేశంలో తంజావూరు అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో రామశర్మ, అతని భార్య నందిని ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరూ సాధువులను, సన్యాసులను తమ ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి సాగనంపుతూ ఉండేవారు. ఒకరోజు కాశీ నుండి శివపాదుల స్వామి అనే యోగీశ్వరుడు పట్టణంలోకి వచ్చి ఉన్నారని తెలిసింది. భార్యాభర్తలిద్దరూ ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఒక పూట తమ ఇంట భోజనం చేసి తాము చేసే పూజలు అందుకొని ఆశీర్వదించి వెళ్ళమని ప్రార్థించారు. స్వాముల వారు ఓరకంట వారిద్దరినీ చూసి సరే అని తల ఊపారు. రామశర్మకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. ఇంటికి వెళ్ళి స్వాముల వారి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఒకరోజు స్వాముల వారు రామశర్మ ఇంటిని పావనం చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వాముల వారిని పూజించి ఆశీస్సులు అడిగారు. కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించి తల ఊపి ఒక నిట్టూర్పు విడిచాడు. సరే, ఏం చేద్దాం, అంతా ప్రారబ్ధం అన్నారు. ఏమిటి స్వామి, సెలవివ్వండి. తాము ఏమైనా అపచారం చేసి ఉంటే మన్నించండి అన్నారు ఆ దంపతులు. స్వామి మౌనంగా ఉన్నాడు. సాయంకాలం నందిని దేవాలయానికి వెళ్ళింది. రామశర్మ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. స్వాముల వారు రామశర్మను దగ్గరకు పిలిచాడు. రామశర్మ, నీకు ఒక రహస్యం చెప్పాలి. బాధపడకు. పూర్వజన్మలో నీ భార్య ఒక కుక్క. తన యజమాని కోసం ప్రాణం ఇచ్చి పుణ్యం చేసినందువల్ల ఈ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా జన్మించి నీకు భార్య అయింది. నా మాట నిజమో కాదో రాత్రులు గమనించు. ఎన్ని జన్మలెత్తినా కుక్క బుద్ధి పోదు కదా. రాత్రి సమయంలో నీ వీపు నాకుతుంది అని చెప్పాడు. రామశర్మకు భార్య మీద అసహ్యం కలిగింది. ఇన్ని రోజులు తను సంసారం చేసింది ఒక కుక్కతోనా అని బాధపడ్డాడు. ఇంతలో భార్య దేవాలయం నుండి ఇంటికి వచ్చింది. భార్యను చూడగానే రామశర్మ ఇంటి నుండి వీధిలోకి వెళ్ళాడు. భర్త అకారణ కోపానికి నందిని నొచ్చుకొంది. స్వాముల వారి దగ్గరకు వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడసాగింది. తల్లి, నేను వచ్చి చాలా రోజులైంది. వెంటనే రామేశ్వరం వెళ్ళాలి. వెళ్లే ముందు నీకు ఒక రహస్యం చెప్పాలి. బాధపడకు. పూర్వజన్మలో నీవు ఒక మహారాణివి. భర్తకు రాజ్యపాలనలో సహాయం చేసి పుణ్యం మూట కట్టుకున్నావు. అందుకే ఈ జన్మలో బ్రాహ్మణ స్త్రీగా పుట్టావు. కానీ దురదృష్టం వల్ల రామశర్మకు భార్యవయ్యావు. ఏం చేద్దాం, అంతా ప్రారబ్ధం అన్నారు. ఎందుకు స్వామి అలా అంటున్నారు? ఆయన నాకు తగిన భర్త కాడా అని అడిగింది నందిని. నీ భర్త గత జన్మలో వీపు మీద ఉప్పు మూటలు మోసే గాడిద. తన యజమానికి ఎంతో సేవ చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. గత జన్మలో ఉప్పు మూటలు మోసి ఆ స్వభావం నీ భర్తకు ఈ జన్మలో కూడా వచ్చింది. వీపు ఉప్పుగా ఉంటుంది. రాత్రి నిద్రపోయే సమయంలో నీ భర్త వీపు నాకి చూడు, తెలుస్తుంది అని చెప్పాడు స్వాములవారు. నందిని విచారంలో మునిగిపోయింది. అయినా రాత్రికి స్వామి చెప్పినట్లు పరీక్షించదలచింది. పెందలకడనే భోజనం ముగించి పడగలు వేసి పడుకున్నది. ఇంతలో భర్త వచ్చి పక్కన పడుకున్నాడు. నందిని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటించసాగింది. రామశర్మ కూడా కళ్ళు మూసుకొని నిద్ర నటించసాగాడు. అర్ధరాత్రి కాగానే నందిని మెల్లగా లేచి భర్త వీపు నాకి రుచి చూసింది. ఉప్పగా ఉంది. రామశర్మ టక్కున లేచి కూర్చుని చీ కుక్క, పో అవతలికి అంటూ అరిచాడు. చీ గాడిద అంటూ నందిని అరిచింది. రామశర్మ స్వాముల వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు త్రికాలజ్ఞులు. కుక్కతో సంసారం చేసి పాపం మూట కట్టుకున్నాను. నేను కాశీకి వెళ్ళి గంగలో మునిగి నా పాపాలు కడిగేసుకోవాలి. ఈ ఆస్తిపాస్తులు తీసుకుని పుణ్య కార్యాలకు వినియోగించండి అంటూ కాశీకి వెళ్ళిపోయాడు. నందిని కూడా స్వామి దగ్గరికి వచ్చింది. ఇన్నాళ్ళు గాడిదతో సంసారం చేసి పాపం చేశాను. నేను రామేశ్వరం వెళుతున్నాను. ఈ నగలు తీసుకుని పుణ్య కార్యాలకు వినియోగించండి అంటూ తన ఆభరణాలన్నీ స్వాముల వారికి సమర్పించి రామేశ్వరం వెళ్ళిపోయింది. తన ఉపాయం పారినందుకు దొంగ స్వాముల వారు సంతోషపడ్డారు. ఆస్తినంతా స్వాధీనం చేసుకుని ఆ ఊర్లోనే తిష్టవేశారు. స్వాముల వారు ఆ ఊర్లో ఇంకా ఎంతమంది కొంపలు ముంచాడో తెలుసుకోవాలంటే తంజావూరు వెళ్ళాల్సిందే. సరదాగా అన్నానులేండి. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.